ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని భయపెట్టడానికో లేకపోతే వార్నింగ్ ఇవ్వడానికో కాదు. తాజాగాను క్లౌడ్ ఏఐ ఆంథ్రోపిక్ సంస్థ CEO డారియో అమోడై ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశాడు. ఈ ఏఐతో ఎంతమంది జాబ్స్ అనేవి ప్రభావితం చూపించబోతున్నాయి, అలాగే టాప్ 10 రిస్క్లో ఉన్నటువంటి ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి జాబ్స్ ఏంటనేది తాజాగా ఆంథ్రోపిక్ సంస్థ ఒక డేటాను రిలీజ్ చేసిందనమాట. దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఈ వార్నింగ్ ఇచ్చిన పర్సన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి డారియో అమోడై. ఇతను ఆంథ్రోపిక్ సంస్థ CEO అనమాట. అలాగే తాజాగా ChatGPT ద గ్రేటెస్ట్ ఏఐ టూల్కి తాజాగా ధీటుగా కూడా క్లౌడ్ ఏఐని రూపకల్పన చేసింది వీళ్ళే అనమాట. వీళ్ళు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నియర్లీ హాఫ్ ఆఫ్ ది వైట్ కలర్ జాబ్స్ అనేవి ఇస్ గాన్ విత్ ఏఐ అనేది వీళ్ళు అలాగే రిస్కీలో ఉన్నాయనేది చెప్పారు. అంటే మీరు మీ పక్కన ఉన్నటువంటి సబార్డినేట్ సబ్ టీమ్ మెంబర్ కనుక ఒకే పని చేస్తుంటే ఒక్కరు మాత్రమే జాబ్ కంటిన్యూ చేయడానికి అర్హులు. సెకండ్ పర్సన్ ఖచ్చితంగాను జాబ్ రిస్క్లో ఉన్నట్టే అండ్ జాబ్ కోల్పోవాల్సిందే అనేది. కానీ తాజాగా వాళ్ళే మళ్ళీ దీన్ని రీఅనాలిసిస్ చేసుకొని తాజాగాను ఈ క్లౌడ్ ఏఐ ఏదైతే ఉందో ఆంథ్రోపిక్ సంస్థ తాజాగా ఒక రెడ్ లిస్ట్ని రిలీజ్ చేసిందనమాట. టాప్ 10 రిస్కీ జాబ్స్ అంటూ కూడాను ఒక రెడ్ లిస్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఫస్ట్ నేమ్ ఈ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగాను ఇలాగే జరుగుతుంది అనే దానికి కూడా లేదు. కానీ దే ఆర్ అనలైజ్ అండ్ రిలీజింగ్ ఫ్రమ్ ది వాళ్ళ ఆంథ్రోపిక్ సంస్థ నుంచి క్లౌడ్ ఏఐ నుంచి చాలా అనాలిసిస్ చేసి అలాగే ఫస్ట్ లిస్ట్లో ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్లో ఏ జాబ్కి హై రిస్కీ ఉందని చెప్పేసి టాప్ ప్రియారిటీగా ఒక 10 టాప్ కేటగిరీస్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ది కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్. ఎవరైతే కోడింగ్ బేస్డ్ లేకపోతే కనుక కోడింగ్ టెక్నాలజీ కోడింగ్ నేర్చుకోవాలి, ఐటీ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా ఏఐ టూల్స్ కూడాను కోడింగ్స్ని అనూహ్యంగా కూడా రాసేస్తున్నాయి. రిఫరెన్స్ కోడింగ్ తీసుకొని ఇంతకుముందు చాలా మ్యాన్ పవర్ అవసరమై ఉండేది. దాంట్లో కోడింగ్స్కి కేటగిరీస్ వైజ్ స్టెప్ వైజ్ హ్యూమన్ని యూజ్ చేసుకొని రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా కూడా తగ్గిపోతుంది. ఏఐని యూజ్ చేసి చాలా సులువుగా అత్యంత తక్కువ టైంలోనే కోడింగ్ని కంప్లీట్ చేసేవాళ్ళు ముఖ్యంగాను టాప్ నెంబర్ 1లో ఉన్నారన్నమాట. సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. ఏ అయితే ఈ కస్టమర్ సర్వీస్ బేస్డ్ ఆపరేటింగ్ జాబ్స్ ఉన్నాయో, ఫోన్ కాల్స్లో మాట్లాడి కస్టమర్స్కి కావాల్సిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ హ్యూమన్ అవసరం లేదు. ఏఐతో కూడినటువంటి హ్యూమన్ అక్కడ రెడీ చేసే సరిపోతుందన్నమాట. కస్టమర్స్ నుంచి వచ్చే కాల్స్ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, వాళ్ళకి సంబంధించిన సొల్యూషన్స్ని ఏఐనే జనరేట్ చేసేసి ఇచ్చేయడం అండ్ 24/7 ఏ టైంలో అయినా సరే, ఎనీ టైం ఎనీ సిచ్యువేషన్లో అయినా సరే 365 డేస్ వరకు కూడా ఈ ఏఐ ఆపరేటర్స్ వర్క్ చేస్తే అసలు హ్యూమన్ అవసరమనే లేదు. సెలవులు, హాలిడేస్ లేకపోతే సమ్ రిక్వైర్మెంట్స్ అనో హ్యూమన్ రిక్వైర్మెంట్ పూరనో లేకపోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్నో ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. ఏఐసే ఇవన్నీ రీప్లేస్ చేస్తుంది. థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి డేటా అనలిస్ట్. చాలామంది కూడా డేటా ఎంట్రీస్ అండ్ అనలిస్ట్ వీళ్ళిద్దరికీ కూడా థర్డ్ కేటగిరీనే. ఎందుకంటే ఒక డేటాని కలెక్ట్ చేసుకోవాలన్నా అండ్ పర్ఫార్మెన్స్ దాన్ని ఇన్ ఆర్డర్లో కానివ్వండి, సరైన ఆర్డర్లో వాళ్ళ సోర్స్కి తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు, ప్రాజెక్ట్ తగ్గట్టుగా కూడా డేటాని మొత్తాన్ని కూడా వాళ్ళు బ్యాకప్ చేసుకోవడము, సేవ్ చేసుకోవడము, డేటాలోని ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడము, లేకపోతే డేటాని గ్రాఫికల్ని డేటాగాను ఇలా రకరకాలుగా ఉంటాయి డేటా ఎంట్రీ జాబ్స్ వాళ్ళకి. ఇక ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మెడికల్ రికార్డ్ అండ్ సెక్యూరిటీ వైజ్ ఈ ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో మెడికల్ రికార్డ్స్ స్పెషలైజర్స్ వాళ్ళకు కూడాను ఈ ఏఐ ప్రభావంతో చాలా ఎఫెక్ట్ అయ్యే జాబ్స్ అనమాట. చాలా జాబ్స్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేస్తే మార్కెట్ ఎక్స్పర్ట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట. మార్కెటింగ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ ఎగ్జిక్యూటర్స్ అలాగే మార్కెట్ అనలిస్ట్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటర్స్ అనమాట. వీళ్ళకి కూడా అనమాట ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రొడక్ట్ బేస్ మార్కెటింగ్ చేసేవాళ్ళు, లేకపోతే కనుక కంపెనీ బేస్ మార్కెటింగ్ ఇట్లా రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక ఏఐని క్రియేట్ చేసేసి మార్కెటింగ్కి అలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా సొంతంగా ఏఐనే ఉపయోగిస్తున్నారు. ఏఐనే స్వయంగా మాట్లాడుతుంది, ఏఐనే స్వయంగా ప్రొడక్ట్ని ఇంట్రడక్షన్ చేస్తుంది, మార్కెటింగ్ చేస్తుంది. అలాగే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే, హ్యూమన్ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే వాళ్ళని సాల్వ్ చేస్తుంది, వాళ్ళ
వాళ్ళకి తిరిగి కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వటం కూడాను, సాల్వ్ చేయడం అంతా కూడా మార్కెటింగ్ మొత్తం కూడా ఏఐతోనే కంప్లీట్ చేయబోతున్నారు. ఇక 6th ప్లేస్కి వస్తే కనుక ఈ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరు కూడాను ప్రొడక్ట్ని సేల్ చేసే పరిస్థితి అవసరం లేదు. డైరెక్ట్గా కూడా ఆన్లైన్లోనే ఇక్కడ నుంచి ఎవ్రీ సెక్టార్లోనూ ఆన్లైన్ ప్రభావం ఎక్కువగా ఉండిపోవడంతోనూ ఏఐతో కూడినటువంటి హ్యూమన్ అంటే హ్యూమన్ లాగానే ఉంటుంది, ఏఐ మాట్లాడుతుంది, ఏఐ రియాక్ట్ అవుతుంది, హావభావాలు ఈ అచ్చం కూడాను హ్యూమన్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో ఏఐతోనే సేల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆ ప్రతి కంపెనీ కూడా ఏఐతోనే సేల్స్ చేసే విధానము, ఇంటింటికి వెళ్ళటము. పాత రోజుల్లో లాగాను ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రోడక్ట్ని ఇంట్రడక్షన్ చేసి సేల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చింది, ఫోన్స్ వచ్చాయో ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా కూడా అన్ని వెబ్సైట్స్ ప్రస్తుతానికైతే అంతా ఆన్లైన్ మార్కెటింగ్ అయిపోయింది, టీవీ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది. కానీ ఇప్పుడు అసలు హ్యూమన్స్తో సంబంధం లేకుండా అంతా సేల్స్ అంతా కూడా ఏఐనే చేసేస్తూ ఉంటుంది. 7th ప్లేస్కి వచ్చేసరికి ఫైనాన్స్ ఎనాలిసిస్టులు అలాగే ఫైనాన్స్ అనలిస్టులు అనమాట. వీళ్ళకి కూడా చాలా రిస్కీ జాబే అని చెప్పాలి. తర్వాత సాఫ్ట్వేర్ టెస్టర్స్ అనమాట. ఎవరైతే మాన్యువల్ టెస్టింగ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆటోమేషన్ వైపే ఇప్పుడు అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఆటోమేషన్ వైపు వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం బీ కేర్ఫుల్. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ వైపే మాత్రం ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు రిస్క్ లేదనే చెప్పాలి. ఇంకా 9th ప్లేస్కి వచ్చేసరికి కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఐటీ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు అనమాట. నెట్వర్కింగ్ సైడు కంప్యూటర్లో ఏ సమస్య వచ్చినా, ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా సరే, ఏ ఎర్రర్స్ వచ్చినా సరే, సిస్టమ్స్ పని చేయకపోయినా సరే ఎవ్రీథింగ్ అంతా కూడాను ఏఐనే చేసేస్తుంది. సో మొత్తానికైతే మాత్రం టాప్ 10 లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి సెక్టార్కి కూడా ఏఐ రాకతోనే మేజర్ రిస్క్ అంటే రెడ్ లిస్ట్లో ఉన్న టాప్ 10 కేటగిరీ జాబ్స్ అంటూ కూడా తాజాగా ఆంథ్రోపిక్ సంస్థ క్లౌడ్ ఏఐ రిలీజ్ చేసినటువంటి